సో హే గాయ్స్, మనమైతే ఈ వీడియోలో షేర్ చాట్లోని ఫ్రెండ్ జోన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ నేను ఇక్కడైతే యాప్ ఓపెన్ చేశాను. యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ పేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ప్లస్ పక్కన లైవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, ఫ్రెండ్ జోన్, చాట్ రూమ్స్, గేమ్స్ అని. సో చాట్ రూమ్స్ ట్యాబ్లోకి వెళ్ళాలి. కొంచెం మనం కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు క్రియేట్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ పేజ్లో కింద పర్పుల్ కలర్లో క్రియేట్ ఫ్రెండ్ జోన్ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. అది వస్తేనే మీకు యాక్సెస్ వచ్చినట్లు, అలా కనిపిస్తేనే. సో ఇప్పుడు దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లాంగ్వేజ్ అనేది తెలుగు ఆటోమేటిక్గా వచ్చేసింది, ఎందుకంటే మీరు తెలుగు హోస్ట్లు కాబట్టి. అండ్ మీ స్టేటస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అది కూడా వచ్చే ఉంటుంది. మీరు కావాలనుకుంటే దాన్ని అలాగే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే మార్చుకోవచ్చు. సో ఇక్కడ మీ ఏజ్ ఇచ్చేయాలి. నేనైతే ఇస్తున్నాను, ఇక్కడ ర్యాండమ్గా ఒక ఏజ్ అయితే ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత సబ్మిట్ అని కొట్టేయాలి. సో సబ్మిట్ కొట్టేస్తేనే మనకు ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రెండ్ జోన్ ట్యాబ్లోకి వచ్చేసి అక్కడ కింద మీకు నాకు క్రియేట్ అయిపోయింది ఇప్పుడు ప్రొఫైల్, యూఆర్ ఆఫ్లైన్ అని కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆన్లైన్లోకి వెళ్ళాలి. సో దానిపైన ఒకసారి బటన్ క్లిక్ చేయగానే మనకి డిసేబుల్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. అది డైరెక్ట్గా వేరే పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి అక్కడ నాట్ ఆప్టిమైజ్డ్ ఇన్ బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే ఆల్ యాప్స్ పైన సెలెక్ట్ చేసుకొని కింద మనకి షేర్ చాట్ కనిపించేదాకా స్క్రోల్ చేయాలి. సో ఇక్కడ నాకు షేర్ చాట్ అని అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి డోంట్ ఆప్టిమైజ్ అని దాన్ని కొట్టేస్తే చాలు, మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేసి నేను దాన్ని ఆన్ చేస్తే ఆన్లైన్లో ఉన్నట్టు, అండ్ మనకి కాల్స్ అనేవి కూడా వస్తాయి. ఆఫ్ చేస్తే కాల్స్ అనేవి ఆగిపోతాయి, అంతే.